మోసకరమైనదంట. ఆ మోసాన్ని గ్రహించడం ఎదుట వాళ్ళ వల్ల కానే కాదు. ఇప్పుడు నా మనసులో ఏముందో మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. అలాగే మీ మనసులో ఏముందో నాకు తెలియదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, హృదయం అన్నిటికంటే, ఈ లోకంలో అన్నిటికంటే ఘోరమైనది ఏదైనా ఉంది అంటే అది మానవుని యొక్క హృదయం, అది మానవుని యొక్క మనస్సు. ఎందుకంటే ఆ మనస్సు అనేది, ఆ హృదయం అనేది సరైనటువంటి స్థితిలో ఉండేది కాదు. ఇప్పుడు మంచిగా ఆలోచిస్తే తర్వాత కోపపడుతూ ఉంటుంది. ఇప్పుడు కోపపడితే తర్వాత ఇంకోటి ఏదో చేయాలనే తలంపు, ఆలోచన కలిగినటువంటిది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మోసకరమైన పెదవులతో వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. ఆ వ్యతిరేకతను బట్టి దేవుడు చెప్తున్నాడు, మోసకరమైన పెదవులను దేవుడు క్షమించేవాడు కాదు. కనుక మన హృదయంలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో, అన్నిటికంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన ఆ వ్యాధి కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఇందా నువ్వు చదివిన వాక్యం చదవాలి. ఇప్పుడు 9వ అధ్యాయంలో 4వ వచనం చదవాలన్నమాట. ఆ హృదయము అన్నిటికంటే మోసకరమై ఉండి అదొక వ్యాధిగా ఉండి, ఆ వ్యాధిగ్రస్తులు ఎలా ఉంటారంటే, ఇప్పుడు చదవాలి, ప్రతివాడు నీ పొరుగువాని అదవుతుందా? చదువుతున్న మాట, ప్రతివాడు తన పొరుగువాడంటే ఎవరో, మనం ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నామో, మనం ఎవరైతే మనకి క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటున్నామో, అలాంటి వారి విషయమైనా కూడా మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా ఉండకపోతే వాడేం చేస్తాడు? ఏ సహోదరుడైనను చూసారా, ఏ సహోదరుని కూడా మీరు నమ్మవద్దు. ఎందుకంటే ఆ ప్రతి వాడును తంత్రగొట్టి అంటే అర్థం ఏంటి? తంత్రగొట్టు వాడు అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు మనతో ఉంటాడు, మరుక్షణంలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనతో క్లోజ్గా ఉంటాడు, మనతో అన్ని విషయాలు మాట్లాడతాడు, మళ్ళీ వెంటనే మన గురించి వేరే విషయాలన్నీ కూడా వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాడు. వాడిని ఏమన్నాడు దేవుడు? వాడు తంత్రగొట్టి అన్నాడు. వాళ్ళు అలా తయారవడానికి కారణం ఏంటంటే వారి హృదయములో ఏముంది? ఇందాక చెప్పాను కదా, వ్యాధిగ్రస్తులు. ఏ వ్యాధిగ్రస్తులు? మోసం చేయాలనే వ్యాధి. అదొక వ్యాధి అన్నమాట. కొంతమంది కొన్ని వ్యాధులు, రోగాలు ఉంటాయి. ఆ రోగాల వ్యాధులు పోవు. వీళ్ళకి ఇది ఒక రోగం, వీళ్ళకి ఇది ఒక వ్యాధి. ఎప్పుడు ఎంతో మీద ఏదో ఒకటి చెప్పాలనే ఆ తాపత్రయం, ఆ ఆవేశం, ఆ ఆలోచనలు వారిని ఏం చేస్తాయంటే వ్యాధిగ్రస్తులు. ఏదో రోజు ఏదో ఒక విషయం ఎవరో ఒకరి చెప్పందే వాళ్ళకి నిద్ర పట్టదు అన్నమాట. వాళ్ళ మనసు కుదుటుగా ఉండదు. ప్రతి ఒక్కటి ఏ చిన్నది చూసినా వెంటనే ఏదో ఒకటి ఎవరో ఒకరికి మోసేయాలనుకుంటారు. అందుకే క్లియర్గా చెప్తున్నాడు, ప్రతి సహోదరుడి విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి వాడు కూడా తంత్రగొట్టివాడు, అంటే మనతో ఉంటాడు కానీ మన వెనకాలే గోతులు వేస్తాడు. కనుక అలాంటి వాడిని మీరు నమ్మొద్దు. ముంచును కొండెములు అంటే అర్థం ఏంటి? కొండెములు అంటే అబద్ధాలు, లేని వార్తలు, లేని వార్తలు పుట్టించేవాడు అనమాట. కొండెము అంటే అబద్ధాలు చెప్పడం, లేని వార్తలు పుట్టించడం. అలా లేని వార్తలు పుట్టించడం అని దేవుడు ఏమన్నాడంటే శాపగ్రస్తుడు అన్నాడు. మనం లేని వార్తలు ఎప్పుడూ చెప్పకూడదు. అర్థమవుతుందా? మనం కల్పించుకొని ఏ విషయాలు చెప్పకూడదు. ఎవరో వచ్చారండి ఇంటికి, దొంగలు పడిపోయారండి, తాళాలు తీసుకున్నారండి, పగలగొట్టారండి, వీళ్ళంతా దోచుకున్నారు. నిజంగా జరిగిందా? అది జరగలా. అలా లేనటువంటి వార్తలు మనంతటా కల్పించుకొని చెప్పేవాళ్ళు ఏమన్నాడంటే లేని వార్తను పుట్టించువాడు శాపగ్రస్తుడు అన్నాడు. కాబట్టి మనం లేని వార్తను అసలు చెప్పకూడదు. అలాంటి వారిని ఏమన్నాడంటే, ఇలా ప్రతి సౌదులు తంత్రగొట్టి అయి మోసం చేసేవాళ్ళుగా ఉన్నారు. కాబట్టి వారి హృదయం అన్నిటికంటే, దేనికంటే అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆ తర్వాత వచ్చిన అన్నాడు, దానిని గ్రహించగలిగిన వాడు. నీ మనసు ఏంటో నాకు తెలుసా, నా మనసు ఏంటో నీకు తెలుసా? ఆ మనస్సుని గ్రహించడం ఎవరి వల్ల కాదు. అలాగే దీపిక మనసు మనకి తెలుసా? ఎప్పుడు తిట్టాలో, ఎప్పుడు కొట్టాలో, ఎప్పుడు ఎవరిని ఏమనాలో ఆమెకి తెలీదు. ఆన్ స్పాట్ అన్నమాట.
అలాగే స్వాతి మనసు మనకేం తెలుసా? స్వాతి స్వప్న, రైట్. ఆ మనసు మనకేమో తెలుసా? తెలీదు. ఎవరి మనస్సులు ఎవరికి తెలియవు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనుల వలన, క్రియల వలన వాళ్ళు ఎలాంటి వారు మనం చెప్తూ ఉంటాం. కాబట్టి దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు అని అంటున్నాడు దేవుడు. చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. అది కూడా చదువుకొని మనం ముందుకు వెళదాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. దొరికిందా మీకు? ప్రసంగి సామెతల తర్వాత ఉండేటువంటి